అందరికీ నమస్కారం. మనం క్యాటేజీ రీఫిలింగ్ పార్ట్ 2 చూస్తున్నాం. మీకు పార్ట్ 1 మీకు చెప్పిన ఏ విధంగా తీయాలి స్క్రూస్ అని చెప్పేసి పార్ట్ 2లో మనం ఏ విధంగా రీఫిల్ చేయాలని ఇప్పుడు మెయిన్గా మీకు చెప్తాను. మీరు దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ప్రధానంగా మనం పౌడర్ పోయాలి. పౌడర్ ఏ విధంగా పోయాలి అంటే అందరూ ఈ క్యాప్తో వస్తారు. ఈ క్యాప్తో వస్తే సెట్ కాదు, సరిగ్గా వలది. కాబట్టి దీన్ని యూజ్ చేసుకోకపోవడమే బెటర్. అయితే ఏం చేయాలంటే మీకు లామినేషన్ పేపర్ ఏమైనా ఉంటే ఫస్ట్ ఇందులో మీరు ఏం చేస్తారంటే ఈ సీల్ ఇప్పండి. ఈ సీల్ ఇప్పిన తర్వాత సీల్ ఇప్పేయండి. సీలు ఇప్పిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది వన్ సైడ్ కూడండి, మధ్యలో ఉడకండి. మధ్యలో ఉడితే అది మీకు ఇబ్బంది. వన్ సైడ్ తీసేసి పాస్టర్ని మొత్తం తీసేయండి. టోటల్ ఏమి ఉంచకండి, అసలు ఉంచితే ఎందుకంటే కింద మీద అవుతుంది, దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది. దాని తర్వాతకి ఇట్లా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇట్లా వేయండి. ఇట్లా పెట్టేసి నేను మీకు ప్రధానంగా చూపిస్తాను. ఏం చేస్తారంటే ఇట్లా పెట్టేసి ఆ కొనకి ఈ కొనకి మధ్య ఇందులో పోసేయండి, సరిపోద్ది. ఇందులో పోసేయండి, క్యాస్ట్ మీద పోసేయండి. అక్కడ నుంచి ఇక్కడ దాకా క్లారిటీలో పోయండి. ఫస్ట్ ఒకసారి 80% తీసుకోండి, 20% ఉండండి, ఎందుకంటే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఏం లేదు, ఇట్లా కిందికి వెళ్ళి నార్మల్గా ఇట్లా 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 ప్రెస్ చేయండి, సరిపోతుంది. లేకపోతే ఇట్లా మీరు ఏదైతే పేపర్స్ దాన్ని కొంచెం మీదికి బెండ్ చేయండి, అట్లా చేసినా మీకు సరిపోతుంది. ఈ విధంగా ఫుల్ అందుకోసం ఫుల్ అవుతుంది, ఎందుకంటే 80% మనకు ఫుల్ అయినట్టు పడుతుంది, కానీ తప్పుకుంటుంది కింద మీద అవుతుంది కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది. అందుకోసం 80% పోయి మంది చెప్పాను మీకు. దాని తర్వాత అటు అనుకోండి, అవుతుంది. అట్లా ఏం చేయాలి, నార్మల్గా కొడితే సరిపోతుంది. ఇలా ఈ విధంగా కొడితే అది రీఫిలింగ్ అవుతుంది. లేకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. చిన్న ట్రిక్ పాటిస్తే చాలు, మీకు మీరే రీఫిలింగ్ చేసుకోవచ్చు. దగ్గర వస్తువు ఖరాబ్ కాదు, ప్లస్ పైసలు వేస్ట్ కావు, ప్లస్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక 20% మిగతాది కొంచెం నెమ్మదిగా పోయండి, ఎందుకంటే పౌడర్ కదా, కొంచెం గాలికి వచ్చినప్పుడు అడిట్ అవుతుంది అది. కాబట్టి చూసుకోండి. 5% దీంట్లో ఉండే మొత్తం వేయకండి, ఎందుకంటే 5% గడ్డ ఉంటుంది, అది మీకు సరిగ్గా రాని. అది మళ్ళీ మీకు ఒకటి ఏంటంటే నేను సొంతంగా వేసుకున్నాను కాబట్టి ఈ విధంగా ఏంటి అనుకుంటుంది. కాబట్టి అనుమానం ఏం రాకుండా మీరు ఏం చేస్తారంటే 5% దాంట్లో మీరు ఉంటుంది, దాన్ని పారవేయండి, ఏం కాదు. 5% పోతే ఏమి ఇట్లా ప్రెస్ చేయండి, మొత్తం ఇట్లా కొట్టి అనుకోండి, చేసి మొత్తం పడుతుంది, ఏం లేకుండా పడుతుంది. ఇది నెక్స్ట్ ఇట్లా కిందికి మెల్లమెల్ల కిందికి కొట్టండి. ఇది దీని మీద పౌడర్ ఉంటుంది, దీన్ని మీరు వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసుకోండి. దీంట్లో పౌడర్ పోసారు కదా, మీరు ఒక్కసారి ఏం చేస్తారంటే ఇట్లా ఇటు సైడ్ ఒక 2-3 సార్లు కొట్టండి, ఎందుకంటే పౌడర్ ఈక్వల్ అవుతుంది. దాని ద్వారా మీకు ఏమి ఇబ్బంది. ఇక ఈ క్లిప్ పెట్టేసేయండి. నార్మల్గా ఈ క్లిప్కి మెయిన్గా మన ఐటమ్స్ వస్తాయి, ఇదొకటి, అవి 2 వస్తాయి. వీటిని పెట్టండి. అందరూ చేసే మిస్టేక్ అంటే ఇక్కడ స్ప్రింగ్ ఉంది చూసిండ్రా, ఈ స్ప్రింగ్ అనే దాన్ని మాత్రం మీరు ఏం ముట్టకండి. అది కొంచెం బెండ్ అయినా మీ క్యాటేజ్ మొత్తం వేస్ట్ అవుతుంది, అనవసరంగా మీరు పాడేయడం జరుగుతుంది క్యాటేజ్. ఈ విధంగా క్లారిటీగా ఇవి ఉన్నాయి చూసిండ్రా, వీటికి అటాచ్ చేస్తారు. దీన్ని ఈ విధంగా పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ ఒకటి క్లిప్ ఉంటుంది, చూసుకొని మీరైతే స్ప్రింగ్ అయితే కరెక్ట్గా వెళ్ళాలి. దీన్ని ఒక ఫిట్ చేసుకున్నారు అనుకోండి, మీకు అయిపోతుంది. క్లారిటీగా ఫిట్ చేయండి. ఈ విధంగా ఫేస్ రెడీ అయింది. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న డ్రమ్ని దీన్ని రెండింటిని కలిపి ఈ 2 క్లిప్లు పెట్టేస్తే మీకు పని అయిపోయినట్టే, మీరు విజయవంతంగా రీఫిల్ చేసుకున్నట్టు. ఇలా ఫ్రెండ్స్, మనం ఏ విధంగా తీసినామో ఆ విధంగా క్లిప్లను ఇలా పెట్టేస్తే చూడండి, ఇక్కడ స్ప్రింగ్స్ ఉంటాయి. ఈ స్ప్రింగ్స్ని బట్టి మీరు మూవ్ కావాలి, లేకపోతే మీరు అనవసరంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. పెట్టేసినాం ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్, ఇది రీఫిల్ చేసుకోవడం.